హాయ్ వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నచ్చ మరికొందరికి రీచ్ అవుతుందండి. మేమైతే సిద్దిపేట దగ్గర కోమటి చెరువు ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నామండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి. ఇంకా వీడియో మొత్తం చూడండి. ఇంకా నేను మా అన్నయ్య అయితే మా బాబు స్కూల్కి వెళ్ళాడండి, ఎగ్జామ్ ఉందని. ఇంకా సరే అని ఇంకా మా బాబుని కూడా మేము తీసుకువెళ్ళాలని తీసుకొచ్చేసామండి. ఇంకా నేను మా అన్నయ్య అందరం తయారై ఉన్నామండి. ఇంకా ఆటో కూడా వచ్చేసింది. ఇంకా మా బాబుని కూడా తయారు చేసేసుకొని ఇంకా మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నామండి. మా అన్నయ్య కొడుకు, మా పాప, ఇంకా మా ఫ్యామిలీ ఒక ఆటో, ఇంకొక ఫ్యామిలీ మా అన్నయ్య వాళ్ళు, మా మామ కొడుకు వాళ్ళు ఇంకొక ఆటోలో ఉన్నారండి. ఇంకా మేమైతే వచ్చేసామండి. దగ్గరకైతే ఇది ఎంట్రన్స్ అండి. ఇంకా వాన అయితే పడుతూ ఉందండి, కొంచెం చినుకులు చినుకులు పడుతుందండి. అంత వాన అయితే ఏమీ లేదండి. మేము వచ్చే వరకు కూడా ఇక్కడ వాటర్ ఉంది చూడండి. ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలండి. ఇంకా వెళ్ళి ఇక్కడైతే సైడ్కి మా వాళ్ళు ఇటు సైడ్ ఉన్నారండి. ఇంకొక ఆటోలో మా అన్నయ్య వాళ్ళు, మా మామ కొడుకు వాళ్ళు వచ్చామన్నారు కదా, ఇంకా వాళ్ళందరూ ఇటు సైడు. ఇంకా అందరం కలిసి చూడండి, ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. ఇంకా ఇక్కడ స్టార్టింగ్ కోమటి చెరువు అని బోర్డు ఉంటుందండి. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలండి. ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అండి ఎవరికైనా సరే. ఇంకా టికెట్స్ అయితే తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి. ఇంకా మళ్ళీ లోపలికైతే వెళ్తే టైం అవుతుంది, చాలా పడుతుందండి. పార్క్ ఉంది. సరే అని చెప్పి బ్రిడ్జి దగ్గరకు అయితే వెళ్దామని ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ తీసుకోవాలండి బ్రిడ్జి లోపలికి వెళ్ళాలంటే. ఇంక ఇక్కడ కూడా 10 రూపీస్ అండి, ఎక్కువ ఏం లేదు. ఇంకా బ్రిడ్జి లోపలికైతే ఇంకా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నామండి. ఇంకా చూడండి మా మామయ్య కోడలు కొడుకు హాయ్ చెప్తున్నారు. ఇంకా మేమైతే వెళ్తున్నామండి. ఈ బ్రిడ్జి అనేది చాలా కొంతమందికి అయితే కళ్ళు తిరుగుతాయండి. ఇంకా మాకైతే చాలా ఎంజాయ్గా అనిపించిందండి. ఎవరైనా వీడియో ఈ ప్లేస్ చూడని వాళ్ళైతే తప్పకుండా చూడాలండి, మిస్ అవ్వకూడదండి. ఇంకా పిల్లలు కూడా చూడండి ఎంత బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా కిందకైతే వచ్చేసి ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. ఇంక ఇటు సైడు పిల్లలు కూడా ఆడుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఉందండి. ఇంకా ప్లేస్ అయితే ఉంది. ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇక్కడ సాయంత్రం లైటింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేసి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా మళ్ళీ లోపలికైతే ఎంట్రీ మళ్ళీ వచ్చేసామండి రిటర్న్. ఇప్పుడైతే చూడండి ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. ఇంకా పార్కు లోపలికైతే వెళ్తున్నామండి. ఇంకా మేమైతే 12 o'clockకి బయలుదేరామండి. ఇక్కడికి వచ్చే వరకు 3 అయిందండి. ఇంకా మేము తినేసి ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడైతే ఇంకా సాయంత్రం దాకా లైటింగ్ ఉంటుందండి. ఇక్కడ 7:30 కంట, ఫస్ట్ అయితే 7కే పెట్టేవారు. ఇప్పుడు 7:30 కానీ ఇంకా అప్పటిదాకా వచ్చింది అది చూడడానికి కదా అని ఇంకా అది చూసిన తర్వాతే వెళ్దాం అనుకున్నామండి. ఇంకా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి కానీ ఇంకా చూసుకొనే వెళ్దామని ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారండి. ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంటుందండి పెద్దవాళ్ళకైతే. ఇంకా లోపల కుర్చీలు బెంచీలు ఆడుకునేవి చాలా బాగుంటాయండి. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఇక్కడ కొంచెం దగ్గర ఉన్న వాళ్ళైతే వాకింగ్కి కూడా వస్తున్నారండి. ఇంకా ఇక్కడ వాకింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది కదా, వాకింగ్ చేయొచ్చని వాకింగ్కి కూడా వస్తున్నారు. ఇంకా మేమైతే నేనైతే స్పీడ్లో పెట్టానండి, వీడియో అనేది లెంత్ అవుతుందని. ఇక్కడ అడుగడుగున పిల్లలు ఆడుకునేవే ఉంటాయండి. ఇంకా వాన కదా, మబ్బు మబ్బు ఉందని ఎవరు ఇంకా జనం రాలేదండి. సాయంత్రం వస్తారంట అండి, లైటింగ్ స్టార్ట్ అవ్వకముందు వస్తారు. ఇంకా మేము అక్కడక్కడ కూర్చొని ఇంకా వెళ్తూ ఉన్నామండి. సైక్లింగ్ కోసం వెళ్తున్నాము. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళామండి, ఇది సెకండ్ టైం అండి వెళ్ళడము. ఇంకా మా మామయ్య కొడుకు వాళ్ళు చూడలేదని చెప్పి సరే అని చెప్పి ఇంకా వెళ్దామని అనే వరకు, మా సిస్టర్ వెళ్దామనే వరకు ఇంకా వెళ్తున్నామండి. సైక్లింగ్ కోసమే వెళ్తున్నామండి.
ఇంకా సైక్లింగ్ ఎక్కుదామని ఉందో లేదో అని డౌట్గా వెళ్ళామండి. ఎందుకంటే వానాకాలం కదా, అట్లాంటివి ఎక్కడం చాలా ప్రమాదకరమని అయితే చూద్దామని వెళ్తున్నాము. చాలా పెద్దగా ఉందండి ఇది, ఒక వీడియోనే చాలా లెంతీ అయిపోతుందండి. ఇంకా అందుకే కొంచెం స్పీడ్గా పెట్టేశానండి. ఇంకా నేనైతే ఇంకా కొంచెం దూరం వెళ్ళాలండి మనం సైక్లింగ్కి. లాస్ట్లో ఉందండి అది, పార్కుకు కొంచెం లాస్ట్లో ఉంది అది సైక్లింగ్ అనేది. ఇంక ఇప్పుడైతే ఇంకా దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇంకొక 5 మినిట్స్లో అయితే వెళ్ళిపోతామండి. చూడండి ఇంకా దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఏదో పావురము ఏదో అండి తెలీదు, మేమైతే చిలుక అనుకున్నాము కానీ కాదండి. ఇంక ఇప్పుడైతే సైక్లింగ్ దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇంకా మా మామయ్య కొడుకు కోడలు అయితే సైక్లింగ్ ఎక్కారండి. ఇంకా నేను కూడా ఎక్కాను అనుకోండి. ఇంక ఇప్పుడైతే ఎక్కుతున్నారండి. ఇంకా వాళ్ళిద్దరు ఎక్కిన తర్వాతనే లాస్ట్లో నేను ఎక్కానండి. నాకైతే చాలా భయం వేసిందండి. చూడండి ఇంకా సైకిల్లో అయితే వెళ్తున్నారండి. ఇంకా ఒక మనిషి అయితే అటు సైడ్ లేరంట అండి. ఇంకా లైట్స్ వేశారండి. ఇంకా మేమైతే సైక్లింగ్ తొక్కేసి ఇంకా బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా మళ్ళీ మా అన్నయ్య రాలేడని చెప్పి ఇంకా నైట్ మళ్ళీ వీడియో తీసుకోవాలని చెప్పి లోపల మేము అటు సైడ్ అయితే ఒక సైడ్ వెళ్ళలేదండి. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ నేను కూడా వస్తానని చెప్పి ఇంకా వాళ్ళతోటి మళ్ళీ నేనైతే ఇటు లోపలికైతే వచ్చేసానండి. ఇంకా లైటింగ్ వేసిన తర్వాత ఇంకా చాలా సూపర్గా ఉందండి. ఇంకా ఇటు కూడా చూడండి, ఈ రూబీ అనేది దీనికి కూడా 20 రూపీస్ టికెట్ అండి. ఇంకా ఇదైతే పగులేమంతా మంచిగా అనిపించదండి. లైటింగ్ నైట్ పూట లైటింగ్ వేశారు, సాంగ్స్ కూడా పెట్టారండి. ఇంకా ఇక్కడ కూడా చాలా సూపర్గా ఉంది చూడడానికి. ఫొటోస్ తీసుకునే వాళ్ళకి, వీడియోలు తీసుకునే వాళ్ళకి, ఫోటోషూట్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి ఈ సినిమాలలోనే చూస్తాం కదండి ఇలాంటివి. ఇంకా నాకైతే ఈ ప్లేస్ అనేది చాలా బాగా నచ్చిందండి. ఇంకా నేనైతే పగులైతే రాలేదండి, ఎందుకంటే లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ పిల్లలు అల్లరి చేస్తున్నారని రాలేమండి. ఇంక ఇక్కడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసేసి ఇంకా మళ్ళీ ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నామండి. ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నామండి. అంతా లైటింగేనండి. ఇంకా సెల్ఫీలు తీసుకునే వాళ్ళు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారండి. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగుందో ప్లేస్, అయితే నాకు బాగా నచ్చేసిందండి. ఇంకా ఇక్కడ కూడా కొంచెం వాకింగ్ ప్లేస్ అండి ఇది. మనుషులు కూడా వాకింగ్ అయితే చేస్తున్నారు నైట్ పూట. ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇంక ఇక్కడైతే ఇవి పెద్దవాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయండి. చూడండి మా మామయ్య కొడుకు, మా ఆయన అయితే ఇద్దరు ఎక్కారండి అది. ఇంక ఇద్దరు కూడా ఎక్కేశారు. ఇంక ఇద్దరు ఎక్కి వాళ్ళు కూడా పిల్లలు అయిపోయారండి. పిల్లలు అయిపోయారు, బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇంకా మా వాళ్ళందరూ అటు సైడ్ కూర్చొని ఉన్నారండి. మేము నలుగురమే ఇక్కడికైతే వచ్చామండి. ఇంకా మా బాబు వద్దురా అంటే వచ్చాడు. ఇంకా మేము మళ్ళీ చూడండి మా ఆయన అయితే ఇంకా స్లోగా వస్తూ ఉన్నారు. ఇంకా మా బాబు కూడా వస్తున్నాడు. ఇంకా వీళ్ళు కూడా దిగిన తర్వాత మళ్ళీ వేరే దగ్గరకు అయితే ఇంకా వాళ్ళు వెళ్ళారండి. ఇంకా నేనైతే నడవలేనని చెప్పేసి పొద్దున్నుంచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చాయండి. ఇంకా నేనైతే ఇక్కడే కూర్చుంటాను, మీరైతే వెళ్ళిరండి అని చెప్పి ఇంకా నేను మా బాబు అయితే ఇక్కడే టైం స్పెండ్ చేసామండి. ఇంకా వాళ్ళైతే కొంచెం లాస్ట్ దాకా వెళ్ళేసి వచ్చారండి. ఇంకా నేనైతే వెళ్ళలేదండి. ఇంకా మేమే ఇక్కడైతే కొంతసేపు కూర్చొని ఇంక ఇదంతా లైటింగ్ అది ఇది ఉంది కదండి, ఇంకా అదంతా చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంకా చూడండి ఇక్కడ మళ్ళీ తండ్రి కొడుకులు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు స్లోగా. ఇంకా వీళ్ళు కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా బయటకైతే వెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలు పెద్దలు కూడా అందరు బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ ఇంకా లైటింగ్ అయితే వేశారు కదండి, ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుందని ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరకు అయితే వెళ్ళాలండి. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకా
ఇంకా తొందరగా మళ్ళీ వెనక్కి రావాలి కదండి బ్రిడ్జి దగ్గర నుంచి. ఇంకా మేము వచ్చే వరకు స్టార్ట్ కాలేదండి ఎలాగనో. ఇంకా మేము వచ్చేసిన తర్వాత ఒక 1/2 అవర్కి స్టార్ట్ అయింది చూడండి. ఇది చూడడానికే మేము పొద్దునుంచి ఇంతవరకు వెయిట్ చేసామండి. చాలామంది దీనికోసమే ఇది కూడా మళ్ళీ 15 మినిట్సే వేస్తారండి, ఎక్కువ కూడా వేయరు. ఇది చాలా తక్కువ టైమే వేస్తారు. ఇంకా పిల్లలు పెద్దలు బాగా ఈ సాంగ్స్ పాటలు అన్నీ ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ చూస్తూ ఉంటారండి. ఈ ప్లేస్ అనేది ఎవ్వరు మిస్ కాకండి, ఎందుకంటే చాలా చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా ఎక్కడికి వెళ్తే ప్రశాంతంగా కూడా ఉంటుందండి. అన్ని టెన్షన్స్ కూడా మర్చిపోయి మనం కూడా పిల్లలు అయిపోతామండి ఇక్కడికి వెళ్ళామంటే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దగ్గరలో వెళ్ళి చూసేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇదైతే ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో లైటింగ్ వేశారండి, చాలా బాగుంది.